దేవునికి మహిమ కలుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఎదురాన ప్రభువులో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో పాటు మనము అపవాదిని జయించగలిగిన వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యంలో చక్కటి మాట యోహోను గారు మనకు రాస్తున్నారు. మొదటి యోహోను పత్రికలో 4వ అధ్యాయము 3, 4 వచనాలు మనం చూస్తూ ఉంటే లేఖనాల్లో మనకి భక్తుడు జ్ఞాపకం చేస్తూ దేవుని అంటే యేసు క్రీస్తు వారిని మనం కలిగిన వారంగా మనం ఉండాలని, యేసు క్రీస్తు వారిని ఒప్పుకునే ఆత్మ మనలో ఉండాలని, అలాంటి వారే దేవుని పిల్లలుగా ఉంటారని, వారు దేవుని సంబంధులని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నా అంటే క్రీస్తు విరోధి ఆత్మ ఈ లోకంలోనికి వచ్చిందని మీరు విన్నారు, కానీ ఆ ఆత్మ ఇదివరకే ఈ లోకంలో ఉన్నది అని చెప్తున్నారు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అంటే దేవునికి వ్యతిరేకమైన ఆత్మ అనేది ఒకటి ఉన్నది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని యొక్క సమస్తమైన వాటిని పాడు చేసేదిగా లోకంలో సంచారం చేస్తూ ఉంది. అది కారణం నుంచి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రకటన వరకు కూడా సాతాను లేదా దుష్ట ఆత్మ అనేది దైవ సంబంధమైన వాటన్నిటిని కూడా పాడు చేసేదిగా మనం చూస్తూ వచ్చాం. దేవుడు సృష్టిని కలుగు చేస్తున్నప్పుడు ఆదిలోనే అది ఆ యొక్క లూసిఫర్ అని పిలువబడేటువంటి ప్రధాన దూతని అది వశపరుచుకొని తన యొక్క ఆశలను ఆయనలో కలిగించి దేవునికి వ్యతిరేకంగా చేసి ఆ సృష్టి అంతను కూడా పాడు చేయించింది. అలాగే తర్వాత మరి రెండవ సృష్టిని దేవుడు కలుగు చేసిన తర్వాత ఆ సృష్టిలో ఆదాము అవ్వలను దేవుడు పుట్టించి అంటే సృజించినప్పుడు సాతాను అనేది అక్కడికి వచ్చి అది కూడా ఏం చేసింది, వారి జీవితాల్లో కూడా వారిని ప్రలోభించి అబద్ధాన్ని వాళ్ళకి నేర్పించి వారు కూడా దేవునికి వ్యతిరేకులయ్యేటట్లుగా దేవుని సన్నిధిలో ఉంచి తోలిబడేట్లుగా చేయబడింది. కనుక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దేవునికి వ్యతిరేకమైన విరోధైన ఆత్మ అనేది ఒకటి లోకంలో సంచారం చేస్తూనే ఉంది. చాలామంది దయ్యాలు అనేవి లేకపోతే ఆత్మలు అనేవి లేవంటారు. ఇప్పుడే కాదు, యేసుక్రీస్తు వారు ఉంటుండే కాలంలో కూడా పరిసయ్యులు సద్దుకాయలు అనేటువంటి వారు ఉండేవారు. సద్దుకాయలని పిలువబడేటువంటి వారికి ఆత్మలు అనేవి లేవని, దయ్యాలు అనేవి లేవని నమ్మేటువంటి వారు. ఆ దినమే కాదు, ఇప్పటికి కూడా అలాగే కొంతమంది ఆత్మలను కానీ దయ్యాలు కానీ నమ్మరు. దయ్యాలు లేవంటారు, ఆత్మలు లేవంటారు. దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యం ఉందని కూడా మనము నమ్మాలి. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసేదే సాతాను యొక్క ఆత్మ. అందుకని ఇక్కడ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అని చెప్పాడు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఎప్పుడో వచ్చిందని మీరు ఉన్నారైతే అది ఇప్పటికే అది ఉన్నది. కనుక మీరు దాన్ని ఎదిరించాలి, మీరు దానిని జయించాలి అని చెప్తున్నాడు. ఎలా జయించగలుగుతామయ్యా అంటే మరొక బలమైన మాట ఇక్కడ చెప్తా వచ్చాడు. ఏమన్నాడు, లోకములో ఉన్నవాని కంటే కూడా మీలో ఉన్నవాడు గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తున్నాడు. లోకంలో ఏ ఆత్మ ఉందట? దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆత్మ, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, సాతానని పిలువబడేటువంటి వాని యొక్క ఆత్మ లోకంలో ఉంది. కానీ దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని ఎరిగిన వారి యొక్క జీవితాల్లో వారి యొక్క లోపల ఏ ఆత్మ ఉందా అంటే క్రీస్తు యొక్క ఆత్మని అంటున్నాడు అన్నమాట. అందుకే లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న ఆత్మ సాతాను ఆత్మది పాడు చేసే ఆత్మ. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదయ్యా అంటే అది బలపరిచే ఆత్మ, అది సమస్తాన్ని కూడా మేలు కలిగించే ఆత్మ ఉందని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నమాట. అందువలన మీరు దానిని జయించిన వారుగా ఉంటారు. కారణం ఏంటంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ
లోకంలో ఉన్నటువంటి దుష్ట ఆత్మ లేదా విరోధి ఆత్మ కంటే కూడా బలమైందని చెప్తున్నాడు అన్నమాట. రెండు అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు, ఇద్దరు అపోనెంట్స్ ఉన్నప్పుడు ఒకడు బలం కలిగి ఉంటాడు, మరొకడు బలహీనుడుగా ఉంటాడు. ఇప్పుడు బలం కలిగిన వాడు ఎవరయ్యా అంటే దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే సమస్తాన్ని కలుగు చేస్తున్న వాడు, సమస్తాన్ని జయించగలిగిన వాడు ఆయన, అన్నిటిని కూడా జయించినటువంటి వాడు ఆయనే. క్రీస్తు మరి తను మరణించినప్పుడు సమస్తాన్ని జయించినట్లుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. ఆ ఆత్మ మనకిచ్చాడు. ఇప్పుడు ఆ ఆత్మ మన జీవితాల్లో, మన హృదయాలు అది సంచారం చేస్తుందట. కనుకనే లోకంలో ఉన్నటువంటి ఆత్మ కంటే మనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ఆత్మ అది బలమైనది, గొప్పది. కనుక ఆయన లోకాన్ని జయించాడు. కనుక మీరు కూడా లోకాన్ని జయించాలని చెప్తున్నాడు. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. లోకంలో జయించాలంటే, లోక సంబంధమైన దాన్ని మనము సాతాను ఆత్మను జయించాలంటే దేవుని మూలముగా మనం పుట్టిన వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాము. దేవుని మూలముగా మనం పుట్టినట్లయితే మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటాము. ఆ ఆత్మ మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. ఆ ఆత్మ మన జీవితాల్లో మనం నడిపించేదిగా ఉంటుంది. అందుకనే పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనం మనం చదివితే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించగలరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం కనుక దేవుని కుమారులని, దేవుని కుమార్తెలను, దేవుని యొక్క పిల్లలమని చెప్తున్నాడు. దేవుని ఆత్మతో నడిపించబడకపోతే దేంతో నడిపించబడతారు? మరొక ఆత్మ ఏముంది? అది సాతాను యొక్క ఆత్మ, అది దురాత్మ. సాతాను ఆత్మ చేత, దురాత్మ చేత నడిపించబడేవారు ఎవరయ్యా అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడని వారు. అందుకే చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, సౌలు అనే రాజు దేవుని ఆత్మతో నింపబడేంతసేపు ఏమైంది? సాతాను ఆత్మ అనేది దగ్గరికి రాలేదు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఆయన దేవునికి వ్యతిరేకమయ్యాడో దేవుని ఆత్మ ఆయనలో నుంచి బయటికి వెళ్ళిపోయిందట. దేవుని ఆత్మలోంచి వెళ్ళిపోగానే దురాత్మ ఆయనలో ప్రవేశించను రాస్తున్నాడు. దురాత్మ ఆయనలోకి వచ్చేసింది. కారణం ఏంటి? దేవుని ఆత్మ నడిపింపు లేదు కనుక మరొకటి నడిపించేది కావాలి. మనం నడవాలంటే ఏదో ఒకటి కావాలి. మనం నడవాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఏదంటే ఒకటి మంచిది, రెండవది చెడ్డది. మంచి శక్తి నడిపించినప్పుడు మంచిగా నడుస్తూ ఉంటాము, చెడ్డది నడిపించేటప్పుడు చెడ్డగా నడుస్తూ ఉంటాము. కనుక ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అనేది మన జీవితాల్లో మంచిగా నడిపించేదిగా ఉంటుంది, సరైన మార్గంలో అది మనల్ని నడిపిస్తుంది. కానీ సాతాను యొక్క ఆత్మ అనేది చెడ్డది కనుక అది వక్ర మార్గంలో నడిపించేదిగా ఉంటుందని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఆ వక్ర మార్గంలో అది నడిపిస్తూ ఉంటుంది కనుక మన జీవితాల్లో మనము నష్టపోయేటువంటి వారంగా ఉంటాము. అందుకనే దానిని మనం జయించాలి. అంటే ఏమనంటే దేవుని ఆత్మ మనలో ఉంది కనుక, అంటే లోకంలో ఉన్న ఆత్మ కంటే కూడా మనలో ఉన్న ఆత్మ గొప్పది కనుక మనం ఇప్పుడు దానిని జయించే వారంగా ఉంటాము. కారణం ఏంటంటే యేసు ప్రభువారు చెప్పినట్టుగా, యోహాను గారు మాట్లాడినట్టుగా, దేవుని పిల్లలు మనం అందరం. దేవుని పిల్లలుగా ఉన్నవారికి ఏమవుతుందంటే లోకాన్ని జయిస్తారు. వారు ఎలా జయిస్తారు అంటే ప్రభువు జయించాడు. దేవుడు లోకాన్ని జయించాడు, క్రీస్తు లోకాన్ని జయించాడు కనుక ఆయన మనలో ఉన్నాడు కనుక
ఆయన విశ్వాసం అనేది మనలో ఇచ్చాడు కనుక లోకాన్ని జయించిన విజయము మనలో ఉన్న విశ్వాసమే అని చెప్తున్నాడు. కనుక ఆ విశ్వాసంతో మనం ఏం చేయాలయ్యా అంటే లోకాన్ని జయించే వారంగా మనం ముందుకు సాగాలి అని చెప్తున్నాం. లోకాన్ని జయించాలంటే విరోధిని జయించాలి. అందుకు ఏమన్నాడు ఇక్కడ మనం చదివినట్టుగా వారిని జయించాలి. ఇప్పుడు వారిని జయించడానికి దేవుని యొక్క ఆత్మ, దేవుని శక్తి మనలో ఉండాలి అంటున్నాడు. దుష్టాత్మని లేకపోతే క్రీస్తు విరోధి ఆత్మని లేకపోతే దేవునికి వ్యతిరేకమైన ఆత్మని లేదా సాతానుని మనం జయించాలంటే మొట్టమొదట మన జీవితాల్లో దేవునికి లోబడాలి అని చెప్తున్నాడు. దేవునికి లోబడాలి. దేవునికి లోబడకుండా సాతాను ఆత్మని, దుష్టాత్మను మనం జయించలేమని యాకోబు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం ముందు రాస్తున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏం చేయాలంటే అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలంటే, అపవాదిని మనం జయించాలంటే, అపవాదిని మనతో ఉండకుండా పారిపోవాలంటే మన జీవితాల్లో ఏం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ, మనం దేవునికి లోబడి ఉండాలి అంటున్నాడు. దేవునికి లోబడాలి. కనుక దేవునికి లోబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీద తీవ్రంగా ఉంటుంది. దేవుని ఆత్మ మన మీద ఎంత తీవ్రంగా ఉండగలిగితే అంత ఎక్కువ అయినటువంటి ఆత్మను మనము పారుకొనగలుగుతాం. యేసు ప్రభువాన్ని చూసి ఆయన దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నప్పుడు, దుష్టాత్మను వెళ్ళగొడతా ఉన్నప్పుడు, రోగుల్ని బాగు చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, నీవు బయలుదేరివి అన్నారు. బయలుదేరంటే దెయ్యపు ఆత్మ కనుక నువ్వే పెద్ద దురాత్మవి, నువ్వే ఆ దెయ్యానివి, దెయ్యాలకు అధిపతి బయలుదేరు కనుక నువ్వు దెయ్యాలకు అధిపతి అయి ఉన్నావు కాబట్టి నీవు పెద్ద దెయ్యం కనుక చిన్న దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు అని చెప్పాడు ప్రభు వారి దగ్గరకు వచ్చి. అందుకు ప్రభు ఏం చెప్పాడంటే, ఏ రాజ్యము కూడా దానికి వ్యతిరేకంగా పనిచేయదు. అవునా? ఏ రాజ్యం కూడా దానికి వ్యతిరేకంగా పనిచేయదు. ఎందుకంటే ఒక రాజ్యం ఉందంటే ఆ రాజ్యం అంతా కూడా వేరొక దాని మీదకి దండెత్తడానికి వెళ్తుంది, వేరొక దాన్ని జయించడానికి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు సాతాను యొక్క సంబంధమైనటువంటి అధిపతిని నేనని మీరు చెప్తా ఉన్నారు. ఒకవేళ నేను సాతాను సంబంధమైనటువంటి ఆ రాజ్యానికి అధిపతిని అయితే నా రాజ్యాన్ని నేను ఎందుకు పాడు చేసుకుంటాను? ఒక అధిపతి అనేవాడు, ఒక రాజు అనేవాడు తను ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని పాడు చేస్తాడా? ఎవడైనా కానీ దాన్ని ఎక్కువ చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. కనుక మీరు వెర్రివారు, నేను సాతాన్ని అంటే దుష్టాత్మను వెళ్ళగొట్టినప్పుడు నేను పెద్ద దయ్యాన్నని లేకపోతే బయల్జెబూలని మీరు అనుకుంటున్నారు, కానీ నేను దైవ సంబంధమైనటువంటి శక్తిని అని చెప్పాడు ప్రభువు. నేను సృష్టికర్తనని చెప్పారు యేసుక్రీస్తు. కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో దేవునికి మనం లోబడితే అపవాదిని అప్పుడు ఎదిరించగలుగుతాం. ఎందుకు ఎదిరిస్తాం అపవాదిని? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. గమనించారా? ఎప్పుడైనా ఒకడు మనం వెంబడి పడతా ఉన్నప్పుడు మనము వాడికంటే బలవంతులు అని, వాడికంటే తెలియగలిగినటువంటి వారిని తెలిసినప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. వాడు మన దగ్గర నుంచి పారిపోతూ ఉంటాడు. చాలా పర్యాయాలు ఈ కుక్కలు వెంబడబడతా ఉంటాయి. వెంటబడే కుక్కలు పరిగెత్తుకొని వస్తూ ఉంటాయి. మనం పరిగెడతా ఉన్నాం అనుకోండి, ఇంకా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు నాకంటే పిరికివాడు, వాడు నాకంటే బలం లేనివాడు. నేను వెంటబడుతున్నాను కనుక వాడు నన్ను చూసి భయపడి పారిపోతున్నాడని ఇంకా వెంటబడతాయి. మనం పరిగెడతా ఉన్నవాడు ఒక్కసారి ఆగామనుకోండి, అది కూడా ఏం చేస్తుంది? వెంటనే ఆగిపోతే మనం ఆగినాక ముందుకు అడుగేసి చేయన్నామంటే అది అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభిస్తుంది. కనుక మన జీవితాల్లో మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే
అపవాదిని ఎదిరించగలుగుతాము. అది మన యొద్ద నుంచి పారిపోయేదిగా ఉంటుంది. అపవాదిని ఎదిరించాలంటే మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ అనేది మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. లోకంలో ఉన్న దానికంటే కూడా బలమైంది మనతో ఉండాలి. అప్పుడే అది మన దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి అనుకూలత ఉంటుంది. అప్పుడే దాన్ని మనం ఎదిరించగలిగిన వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చింది. కనుక దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవుడు మనలో ఉండాలి. మనలో ఉండాలంటే మనం ఆయనకి అప్పగించుకోవాలి, ఆయనకి లోబడాలి. లోబడకపోతే మన వాళ్ళు కాకుండా పోతారు. సౌలుని ఎందుకు దేవుడు ధృవీకరించాడట? సౌలు దేవునికి లోబడలేదు, దేవుడు చెప్పింది చేయలేదు. అందువలన సౌలుని దేవుడు విసర్జించాడు కాబట్టి దేవుని ఆత్మ పక్కకు వెళ్ళిపోయింది. అందుకే దురాత్మ ఆయనలోనికి ఆయన మీదకి వచ్చిందని చెప్తా వచ్చాడు. కనుక మొట్టమొదట సాతానుని లేకపోతే అపవాదిని, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధి ఆత్మను లేదా క్రీస్తు విరోధిని సాతానుని మనం జయించాలంటే మనము దేవునికి మొట్టమొదట లోబడాలి. దేవునికి లోబడి సాతానుని ఎదిరించినట్లయితే, అపవాదిని ఎదిరించినట్లయితే అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును అని జ్ఞాపకం చేస్తున్నాడు. లోబట్టంలోనే మనం శక్తిని పొందగలుగుతాం. లోబడకపోతేమో తెలుసా, మనలో ఉన్నటువంటి ఆ బలం పోగొట్టుకుంటాం. కనుక క్రీస్తు అనేటువంటి ఆత్మకి, దేవుని యొక్క ఆత్మకి మనం లోబడాలి. దేవునికి, ఆయనకి లోబడిన కొద్దీ దేవుని శక్తిని మనం పొందుతాం. బైబిల్ చెప్తున్నాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని. తనను తాను హెచ్చించుకునేవాడు వాడు తగ్గించబడతాడు. మనం తగ్గించుకొని దేవా నీవే అని చెప్పగలిగితే, ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన మన పక్షాన పోరాటం చేస్తాడు. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోయేటువంటి వాడుగా ఉంటాడని మొట్టమొదటి జ్ఞాపకం చేస్తుంది. రెండవది, సాతాను లేదా దేవుని యొక్క విరోధి ఆత్మను మనం ఎదిరించాలంటే, దాన్ని జయించాలంటే మన జీవితాల్లో ఏం కావాలి అంటే ఆ అపవాదికి చోటు ఇవ్వకూడదని చెప్తున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇచ్చామా ఏం చేస్తుంది? రాజ్యాన్ని స్థాపించుకుంటుంది, తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక చెడ్డదానికి, ఒక వ్యతిరేకమైన దానికి మనం చోటు ఇచ్చినట్లయితే అది ఏం చేస్తుంది? మనల్ని పాడు చేసేదిగా ఉంటుంది. అది మనల్ని పాడు చేస్తుంది. అందువల్ల అపవాది అనే దానికి మనం చోటు ఇవ్వకూడదు. మొట్టమొదటి దేవునికి లోబడ్డప్పుడు అపవాదికి చోటు ఇవ్వం. దేవునికి లోబడకపోతే అపవాదికి చోటు ఇచ్చేవారంగా ఉంటాం. అపవాదికి చోటు ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే అది మనలో ఉన్న సమస్తాన్ని కూడా అది పాడు చేస్తూ ఉంటుంది. చాలాసార్లు రాజ్య సంబంధమైనటువంటి వాటిల్లో బైబిల్లో కానీ బయట కానీ చరిత్రలో మనం గమనించినప్పుడు అంటే వేరే రాజులు రాజ్యాలు ఏం చేస్తాయంటే వారి సంబంధమైన కొంతమంది గూఢాచారుల్ని వ్యతిరేకమైన రాజ్యంలో ఉంచుతూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ జరిగే సంగతులు తెలుసుకోవటానికి, ఇక్కడ జరిగే సంగతులు తెలిసినప్పుడు దాన్ని జయించగలుగుతూ ఉంటారు వారు. కనుక అక్కడ ఉన్నటువంటి అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి దానిని తన సంబంధమైన వారికి తెలియజేసేదిగా ఉంటుంది. ఒక రోజున దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు రాజు గ్రంథంలో అరాము రాజు ఇశ్రాయేలుని ఓడించడానికి అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా జరగకుండా నిర్యాణమైపోయింది. ఎందుకు? ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. అందువల్ల
దేవుని యొక్క ప్రవక్త అక్కడ జరిగేటువంటి అనేకమైనటువంటి వ్యతిరేక కార్యాలని తెలుసుకున్నవాడే ఆ విధంగా జరగకుండా వాటన్నిటిగా జాగ్రత్త పడతా వచ్చాడు, రాజుని హెచ్చరిస్తూ వచ్చాడు. ఒక రోజున అరాము రాజుకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ రహస్యంగా మాట్లాడుకుంటున్నటువంటిది అంతఃపురంలో రహస్యంగా మాట్లాడుకున్న రాజా సంబంధమైనటువంటి రహస్యాలు కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయి. కనుక ఇశ్రాయేలు యొక్క గుడాచార్యుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుకున్నటువంటి రహస్యమైనటువంటి మంతనాలు అక్కడ తెలియచేయబడుతుంది. కనుక వాడు తప్పించుకున్నాడు వాడు రాజు అని. ఆ రాజు తన సైన్యంలో ఉన్నటువంటి వారందరినీ కూడా గద్దించడం, దండించడం ప్రారంభించారు. అప్పుడు ఆ సైన్యంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పారు కదయ్యా, ఇశ్రాయేలు సంబంధమైన వాడు ఎవడు కూడా మనలో లేడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే దేవుని యొక్క ప్రవక్త ఎలీషా అనే ఆయన అక్కడ ఉన్నాడు. కనుక అతడు మన అంతఃపురంలో కూడా మాట్లాడుకున్నటువంటి రహస్యాలను ఎరుగుతున్నాడు ఆయన అని చెప్పారు. మనకి యొక్క వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాడు చోటు కలిగి ఉన్నట్లయితే వాడు సమస్తాన్ని పాడు చేస్తాడు. కాబట్టి అపవాది అనేవాడు పాడు చేసేవాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువు అని చెప్పాడు, అపవాది అనేవాడు ఈ లోకానికి అధిపతి వాడు. వాడు దేనికి వస్తాడయ్యా అంటే దోచుకోవటానికి, దొంగతనం చేయటానికి, పాడు చేయటానికి, హత్య చేయటానికి వస్తాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ప్రభువు అని చెప్పాడు. అయితే ఆ అపవాదికి చోటిచ్చినట్లయితే వాడు మనల్ని పాడు చేస్తాడు. కనుక మనము దేవుని యొక్క విరోధి ఆత్మను, క్రీస్తు విరోధి ఆత్మను, అయితే సాతానుని జయించాలి అంటే, అపవాదిని జయించాలంటే వాడికి చోటు ఇవ్వకూడదు. ముందు వాడికి చోటిస్తే ఏం చేస్తాడంటే వాడు లోపల చేరి సమస్తాన్ని కూడా పాడు చేస్తాడు. ఒక సామెత ఉంది కదా, ఒక కథ ఉంది. ఒక ఎడారిలో వెళ్తా ఉంటే చిన్న గుడారం వేసుకున్నాడు అంటే ఒక వ్యక్తి. ఆ గుడారం వేసుకొని ఆ నీళ్ళలో జాగ్రత్తగా ఉన్నాడు ఆ ఇసుక తుఫాన్లో. వాడు ఎక్కెళ్తా ఉన్నటువంటి ఒంటె బయట ఉండిపోయింది. పాపం జాలిపడ్డాడు. జాలిపడి అనుకున్నాడు కదా ఆ ఒంటె ఆ ఇసుక దెబ్బ తట్టుకోలేకపోతుంది అనుకొని, సరే నువ్వు తలకాయ మాత్రం లోపల పెట్టు, ఉన్నంత బయట పెట్టుకో, కళ్ళలో పడకుండా అని చెప్పాడు. అది తలకాయ లోపల పెట్టింది ఆ గుడారంలోకి. తలకాయ లోపల పెట్టింది ఊరుకుంటుందా? ఆ తలకాయ పెట్టిన తర్వాత ఏమైంది? మెల్లమెల్లగా ముందుకు నడవటం, ముందుకు సాగుతున్నారు. అది లోపలికి సాగే కొంది ఏమైందంటే ఆ లోపల ఉన్న వ్యక్తి మెల్లగా వాడిని ఆనిచ్చి మూతి నెడతా ఉంది. అది లోపల వెళ్తూ ఆ తలకాయ మాత్రం పోయి మెడంతో లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత గోపురం వెళ్ళిపోయింది. ఆ తర్వాత సగం బాడీ లోపలికి వెళ్ళిపోయినాక ఆ వ్యక్తి ఏమంటే ఆ మధ్యలో కూర్చుని జాగ్రత్తగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు గుడారం ఎక్కడ చివరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సగం లోపల ఉన్న తర్వాత సగం బాధపడితే ఊరుకుంటున్నది. అది ఊరుకోక పూర్తిగా లోపల లేకున్నారు. 2 కాళ్ళు వెనకాల 2 కాళ్ళు కూడా. ఆ 2 కాళ్ళు లోపల లాగేసింది. ఆల్రెడీ ముందు 2 కాళ్ళు ఉన్నాయి. ఈ దెబ్బతో ఏమైందంటే అంచులో ఉన్నటువంటి వాడు బయటపడ్డాడు, వెళ్ళిపోయి. కారణం ఏంటి? అది ఎడారి జంతువు, అది అక్కడ ఉండగలదు. అయితే దాని మీద జాలిపడి దాని లోపల తెచ్చుకున్నాడు. అది తలకాయ మాత్రం లోపల పెట్టమంటే కాసేపటికి నీడికే నీళ్ళు లేకుండా బయటకు తోలేసింది. అందుకొరకే అపవాదికి ఎప్పుడు చోటిచ్చినా కానీ ఆ అపవాది అనేది ఏం చేస్తాయి అంటే మన జీవితంలో మొట్టమొదట మెల్లగానే దూరుతుంది. అది మెల్లగా చేరిన తర్వాత మెల్లమెల్లగా ఏం చేస్తుందంటే ఆక్రమణ చేసుకుంటూ ఉంటుంది. ఆక్రమణ చేసుకొని చివరికి మనల్ని బయటికి తోలేసి అదే అధిపతి అయిపోయేదిగా ఉంటా ఉంటుంది. అలాంటి మరి జీవితాలు, కుటుంబాలు చాలా మనం చూసాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మనం అపవాదిని జయించాలి, దేవుని యొక్క విరోధి ఆత్మను జయించాలంటే దానికి మొట్టమొదట మనం చోటు ఇవ్వకూడదు. దానికి చోటు ఇస్తే అది మనల్ని
లోపల ఉండకుండా బయటకు తోలేసి మనము నాశనం అయ్యేటట్టుగా చేస్తారని రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మరొక సంగతి మనం చూసినట్లయితే అపవాదిని జయించడానికి మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి. విశ్వాసంలో స్థిరత్వం లేకపోతే మనం ఏమవుతామయ్యా అంటే అపవాది యొక్క సంబంధమైన వాటికి లోనైపోతాం. అది మనల్ని పాడు చేసి మనల్ని నష్టానికి అప్పగించుకొని మనము నాశనమయ్యేటట్టుగా చేసేదిగా ఉంటుందని దేవుని వాక్యంలో పేతురు భక్తులు మనతో మాట్లాడుతున్నారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం మనం చూద్దాం. చూడండి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి అని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? లోకములో ఈ విధమైన శ్రమలు కలుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి మీరేం చేయాలంట? విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి అని చెప్తున్నారు. విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగితే ఎన్ని శ్రమలైనా, ఎన్ని వేదనలైనా, బాధలైనా మనం తట్టుకోగలుగుతాం. స్థిరత్వం లేకపోతే విశ్వాసంలో మనం తట్టుకోలేము, వాటిని జయించలేము. అందుకని ఆ పైన వచ్చిన ఏం చెప్తున్నాడు? విపరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. మీ విరోధి అనే అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మింగుదురా అని లోకములో ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ఎవడని మింగుదామా అని విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహములాగా తిరుగుతూ ఉన్నాడు, ఇటువంటి తిరుగుతూ ఉన్నాడు. ఎవడు చిక్కితే వాడిని వేసుకొని వెళ్దామని చూస్తున్నాడు. ఎవడు దొరికితే వాడు పట్టుకుంటాడు, వాడు నాశనం చేస్తాడు. వాడు నాశనం చేసిన తర్వాత మరొకడు పట్టుకుంటాడు. కనుక అపవాది అయినటువంటి వాడు, విరోధి అయినటువంటి వాడు గర్జించే సింహములాగా తిరుగులాడుతా ఎవరిని చిక్కించుకున్నామని చూస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంట? బుద్ధి గలవారమై, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. ఆ మెలకువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండగలుగుతాము అని చెప్పారు. మన విశ్వాసంలో స్థిరులుగా ఉండగలుగుతాము. విశ్వాసంలో స్థిరత్వం లేకపోతే అపవాదిని ఎదిరించలేము, సాతాన్ని ఎదిరించలేము, విరోధిని ఎదిరించలేము. స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి మనం. అందుకనే పౌలు ఏం చెప్పాడు? విశ్వాసంలో నుంచి మనము అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. విశ్వాసంలోంచి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. కొంతమంది ఎక్కే మొదలు ఏం చేస్తారు తెలుసా? దిగిపోతూ ఉంటారు. మనము ఎప్పటికప్పుడు పైకి ఎదుగుతూ ఉండాలి. విశ్వాసంలో దేవుణ్ణిలో ఎదిగే వారంగా ఉండాలి. విశ్వాసంలో దేవుణ్ణిలో ఎదగకుండా ఉంటే జారిపోతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా పైకి పాకాలి. అలాగ పాకకుండా ఉంటే ఏమవుతుందంటే మెల్లగా జారిపోతూ ఉంటాం. కొన్ని పర్యాయాలు బ్రిడ్జిలు ఉంటాయి. ఆ బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు బండి సరిగా లేదనుకోండి, ఏమో తెలుసా, లోడు లాగలేకపోతే, పికప్ సరిగా లేకపోతే ఆ బండి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఆ బండి వెనక్కి జరిగితే ఏమవుద్ది? పల్టీ పడిపోతాం, మనం కింద పడిపోతాం, అది మన మీద పడిపోద్ది. చాలా పర్యాయాలు మనం చూస్తూనే ఉంటాం. అలాగే మనం కూడా బండికి ఎలాగ పికప్ అనేది అవసరమైందో పైకి ఎక్కడానికి, అదే ప్రకారము మనలో కూడా విశ్వాసం అనేది అలాగ బలంగా ఉండాలి. మనము విశ్వాసులుగా ఉన్నప్పుడు ఆ విశ్వాసం మనలో స్థిరాన్ని కలిగి ఉండాలి. చంచలత్వం ఉండకూడదు. కొన్ని పర్యాయాలు ఏది చెప్పినా నమ్మేస్తూ ఉంటారు కొంతమంది. ఏది చెప్పినా నమ్ముతారు. అలాగే నమ్మిన వాడు ఖచ్చితంగా మోసపోతాడు. ఖచ్చితంగా మోసపోతాడు. అది చెప్పేది నిజమా కాదా అని మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయకుండా వాడు చెప్పాడు కదా ఇది నిజమేనేమో అని అనుకుంటే మనం ఏమైపోతాము?
పాడైపోతావు. మొట్టమొదట సృష్టిలో జరిగింది అదే. ఆదామవ్వల దగ్గరికి వచ్చిన సాతాను ఏం చెప్పింది వాళ్ళకి? వాళ్ళలో విశ్వాసము బలంగా ఉందా లేదా చూసింది. అది చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమని చెప్తుంది అది? ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. ఏమంది ఇక్కడ వచ్చి? ఇది నిజమా అంటే ఏంటి? విశ్వాసానికి పరీక్ష పెట్టింది. ఇది నిజమా అనగానే ఒకవేళ అబద్ధమా అని మనలో మొదలైపోద్ది. ఎప్పుడు మొదలవుతుంది? మనలో సరైన విశ్వాసం లేకపోతే ఇది నిజమేనా అనగానే వెంటనే అనుమానం కలుగుతూ ఉంటుంది. బైబిల్లో కూడా మొట్టమొదటి ప్రశ్న ఏదయ్యా అంటే ఇదే. మొట్టమొదటి ప్రశ్న బైబిల్లో ఇది నిజమా అంటే దేవుడు చెప్పినది నిజమేనా అని అడుగుతూ ఉంది. ఇక్కడ విశ్వాసములో స్థిరత్వం లేకపోతే ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ దాని వైపు మొగ్గు చూపుతాం. వెంటనే మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం అనేది పాడైపోద్ది, ఆ విశ్వాసం అనేది బద్దలైపోద్ది. కనుక ఇక్కడ అపవాదికి చోటిచ్చినప్పుడు అది ఏం చేసిందంట? ఆ విశ్వాసాన్ని పాడు చేసింది. ఆ విశ్వాసము పాడైపోయింది కాబట్టి ఇప్పుడు ఆమె జీవితంలో సాతాన్ని ఎదిరించలేకపోయింది, అపవాదిని ఎదిరించలేకపోయింది. ఇప్పుడు అపవాది యొక్క హస్తాల్లోకి వెళ్ళిపోయింది. అపవాది ఏం చెప్తే అది చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అందుకనే పౌలు గారు కూడా చెప్తా ఉంటాడు, అలెగ్జాండర్ హోమే అనేటువంటి వారట విశ్వాసమందు భ్రష్టులైపోయారు. వారి విశ్వాసపు నావ బద్దలైపోయింది. విశ్వాసపు నావ బద్దలైపోతే ఏమవుతుంది? సముద్రంలో పడిపోతాం. నావ అనేది సముద్రంలో వెళ్ళే ఒక వాహనం. దాంట్లో మనం ఉంటే నీళ్ళల్లో మునిగిపోకుండా మనం తీసుకుని వెళ్తూ ఉంటుంది. లోకం అనేది సముద్రంతో పోల్చబడింది, నావ అనేది మన విశ్వాసంతో పోల్చబడింది. మనము సముద్రం అనేటువంటి లోకములో నావ అనేటువంటి విశ్వాసములో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసం అనేటువంటి నావ దెబ్బతగిలితే అది పగిలిపోద్ది. అది పగిలిపోతే ఏమవుతుందంటే సముద్రం అనే లోకంలో పడిపోతాము, మనం భ్రష్టులు అయిపోతాము అని చెప్పారు. కనుక అలెగ్జాండరు హోమేని అనేటువంటి ఇద్దరు ఏమయ్యారట? వారి విశ్వాసపు నావ బద్దలైపోయి వారు భ్రష్టులు అయిపోయారు, వారు లోకం అనే సముద్రంలో మునిగిపోయారు అని చెప్పారు. కారణం ఏంటంటే విశ్వాసంలో స్థిరత్వం లేకపోవడం. అందువలన మనము విశ్వాసంలో ఎలా ఉండాలయ్యా అంటే స్థిరంగా ఉండాలి. ఆ యొక్క స్థిరత్వాన్ని కలిగినప్పుడు ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదని చెప్తున్నాను. ఏది మనల్ని ఏం చేయలేదు. కారణం ఏంటయ్యా అంటే ఆ విశ్వాసం అనే కంచె మన చుట్టూ ఉంటుంది. కనుక సాతాను లేదా దేవుని విరోధి ఆత్మ అపవాదిని మనం జయించాలంటే మన జీవితంలో విశ్వాసమందు స్థిరులుగా మనం ఉండాలి. ఎంత స్థిరత్వం ఉంటే అంత ఎక్కువ కాలం మనము ముందుకు కొనసాగలుగుతాం. అలాగే మన జీవితాల్లో కూడా విశ్వాసములో స్థిరత్వం లేకపోతే మనం కూడా పాడైపోతాము. అపవాదిని, సాతానుని, లేకపోతే క్రీస్తు విరోధిని, దైవ సంబంధమైన దానికి విరోధిని మనము జయించలేమని చెప్తాం. మరొకటి మనం గమనించినట్లయితే వీటన్నిటిని జయించడానికి విశ్వాసంలో పటిష్టంగా ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలిగితే ఆ కవచము మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. ఆ సర్వాంగ కవచం అంటే సమస్తమైన శరీరాన్ని కాపాడేది.
సమస్త శరీరాన్ని కాపాడే, ఎక్కడ కూడా చోటు లేకుండా మనల్ని పూర్తిగా దాచిపెట్టేది అది. అది మనల్ని దాచిపెట్టేదని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ యొక్క సర్వాంగ కవచం మనము కలిగినటువంటి వారంగా ఉంటే, అది మనం ధరించుకున్నటువంటి వారంగా ఉంటే సాతాను మనల్ని ఏమీ చేయలేదు. మనం ఇంకా కింద చదువుతూ ఉంటే ఎలా అనగా 12వ వచనంలో ఎలా అనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. హల్లెలూయా. ఏమన్నాడండి? మీరు ఎప్పుడు కూడా శక్తివంతులగునట్లుగా ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి సమస్తమును నెరవేర్చిన వారై నిలుచుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ధరించుకుంటే ఎవడు కూడా మనం ఏం చేయలేడు అనుకుంటాం. మీ నడుమునకు స్వచ్ఛమను దట్టిని కట్టుకొని నీతిను మైమరుపును పెట్టుకొని కాలములకు సమాధాన సువార్త అని సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును దాడు పట్టుకొనుడి. దానితో మీరు దుస్తుని అగ్ని బాణముల నుండి ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనల చేత చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి అని ఇక్కడ మాట్లాడుతున్నాం. సర్వాంగ కవచం అంటే ప్రతి అంగాన్ని, ప్రతి అవయవాన్ని మనము కప్పుకోవాలి. రక్షణ అనేటువంటి శిరస్నానం అని చెప్పారు. రక్షణ అనే శిరస్నానం. తల మీద హెల్మెట్ అంటాడు ఇంగ్లీష్. ఇక్కడ కూడా ఏమన్నా అంటే శిరస్నానం కావాలి. బ్రెస్ట్ ప్లేట్ అన్నాడు అంటే కవచం. రొమ్ముకు దట్టి కట్టుకోవాలన్న, అది కట్టుకోవాలి. ఆ తర్వాత నడుమునకు స్వచ్ఛమైన బెల్ట్ పెట్టుకోవాలి జారిపోకుండా. ఆ తర్వాత పాదాలకి సమాధానము సువార్త అనేటువంటి సిద్ధమైన జోడును తొడుక్కోవాలన్న. అవే అయిన తర్వాత విశ్వాసం అనే బాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే బాలు ఎందుకంటే ఎదుటి వచ్చే వాడి యొక్క బాణాలని ఆపటానికి, మనల్ని కాపాడుకోవడానికి డాలు కావాలి. మనం యుద్ధం చేయడానికి కత్తి కావాలి. ఆ కత్తి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వాక్యం అనే ఖడ్గమును మీరు ధరించుకోవాలి. ఇది సర్వాంగ కవచం. ఇది కలిగి ఉంటే ఏ అపవాది కానీ, ఏ శత్రువు కానీ, ఎలాంటి వాడు కానీ మనల్ని ఏమీ కూడా చేయలేడు. ఎందుకంటే పైనుంచి కింద వరకు సమస్తము మూసేయబడి, అందువలన ఎక్కడా కూడా ఖాళీ లేకుండా మరి దేవుని యొక్క సర్వాంగ కవచం మనల్ని కాపాడేదిగా ఉంటుంది. అందుకొరకు ఏమంటే అపవాదిని జయించాలంటే ఈ సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. అపవాదిని జయించి అప్పుడు వాడు మన యొద్ద నుంచే పారిపోవును అని. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. వాటిని మనం కలిగి ఉండాలి. అవి లేకపోతే మన జీవితాల్లో విరోధి అయినటువంటి ఆత్మను, దుష్ట ఆత్మను, అపవాదిని మనం జయించలేము.
కనుక అపవాదిని జయించాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ వీటిని కనీసం మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. అదేంటంటే దేవునికి లోబడాలి. మొట్టమొదట దేవునికి ఎంతగా లోబడతామో అంతగా దేవుడు మనల్ని హెచ్చించి బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవునికి భయపడ్డామంటే, లోబడ్డామంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వలేదు కాబట్టి వాడు మన దగ్గరకు వచ్చి మనం పాడు చేసే అవకాశం ఉండదు అని చెప్తుంది. ఆ తర్వాత అవకాశం ఇవ్వలేదు కాబట్టి అపవాదికి మన విశ్వాసంలో స్థిరత్వాన్ని కలిగి ఉండగలుగుతాము. ఆ విశ్వాసం అనే కోట లేకపోతే విశ్వాసం అనే నావ బద్దలు కాకుండా మనం చూసుకోవాలి. అది విశ్వాసంలో స్థిరులుగా ఉన్నట్లయితే అపవాది మనల్ని ఏమి కూడా చేయలేదు, దాన్ని జయించేవారు. ఆ విశ్వాసము స్థిరంగా మనలో ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆ కవచాన్ని ధరించుకున్నప్పుడు సాతాను అనేటువంటిది, క్రీస్తు విరోధి అనేటువంటిది, దేవుని విరోధి అనేటువంటిది, అపవాది అనేటువంటిది మనల్ని ఏమీ చేయలేక వాడు మరి గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదామని చూసినా సరే మనల్ని మింగలేక వాడే పారిపోయేటువంటి వాడు కాదు. ఆ కుక్క ఎలాగ పరిగెత్తుకొని వచ్చేది, మనం ఒక్కసారి ఆగి వెనక్కి తిరగంగానే చేతిలో కర్ర తీసుకొని అది వెంటనే వెనక్కి తిరిగి పారిపోతుంది. అది పారిపోయి చేయాలంటే కనీసం వీటిని మనం కలిగి ఉన్నట్లయితే ఆ అపవాదిని జయించగలుగుతాం, దేవుని విరోధం జయించగలుగుతాం. అలాగా జయించే ఆ గొప్ప అవకాశాన్ని, ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపించేటట్టుగా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేస్తాం.